నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మనం చూసుకుంటే తిరుమల తిరుపతికి సంబంధించి పొద్దున్న నుంచి కూడా చాలా ఉద్రిక్తతలకి లేపుతున్నారు వైసీపీ నేతలు. గతంలో మనం చూసుకుంటే ఏదైతే క్రైస్తవ సోదరుడైనటువంటి పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి క్రైస్తవుల మధ్యన మత ఘర్షణలు పెట్టాలని చెప్పి చూశారు. ఇది పక్కన పెడితే వక్ఫ్ భూములు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి మద్దతు వాళ్ళు ఇస్తున్నారా లేదనేది పక్కన పెట్టి కూటమి పైన వాళ్ళు బురద జల్లారు. సో దానిపైన ముస్లిమ్స్ మధ్యన కూడా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఈరోజు వచ్చేసి తిరుమల వేదికగా చూసుకుంటే గోశాలలో చాలా వరకు గోవులు చనిపోయాయి అని చెప్పేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. దీనికి సంబంధించి రోజా గారు కూడా చాలా ఏమంటారనమాట, చాలా దారుణంగా మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఏదైతే కూటమికి సంబంధించిన పురుషుల్ని ఆడంగిల్లాగా మాట్లాడడం కావచ్చు, అదిగాక పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఎవరైతే ఉన్నారో మార్క్ శంకర్ ఆరోగ్యం పరిస్థితి కూడా దీన్ని ముడిపెడుతూ మాట్లాడారు. మొత్తాన్ని దీన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ రెచ్చిపోతున్నారండి వైసీపీ వాళ్ళు. అంటే మీకు ఒకటి గమనించారా మీరు? హిందువులన్నా హిందుత్వ అన్నా వీళ్ళందరికీ ఎంత చులకన. అంటే దీన్ని ఆసరా చేసుకునే రాజకీయాలు. మీకు అందులో సందేహం లేదు. వీళ్ళ మీద పడి ఆడవడమే వైసీపీ లక్ష్యం. గోవులతో మొదలుపెట్టి దీన్ని పవన్ కళ్యాణ్ కొడుకుతోటి ముడిపెట్టి, తర్వాత చంద్రబాబు నాయుడు గారి గతంలో అలిపిరిలో జరిగిన సంఘటనతో ముడిపెట్టి, అంటే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని చూశాడు అంటే మంచిగానే చూశాడు కదండి. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నువ్వు రుచి చూసావంటే ఏం రుచి చూశారు పవన్ కళ్యాణ్ గారు? ఏం రుచి చూశారు చంద్రబాబు నాయుడు గారు? మంచిని రుచి చూశారు. అంటే వెంకటేశ్వర స్వామి ఆయనకి ప్రాణం పోశారు. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే ఇలా దులుపుకుని రావడం ఏంటంటే అది అసలు జరిగే పని. అదే ప్లేస్లో రోజా గారు ఉండుంటే వచ్చి ఉండేవాళ్ళ. తప్పు కోసం కాదు. అంటే మనం తప్పు చేసాము ఒప్పు చేసాము అనేది జడ్జి చేయాల్సింది మీరు నేను కాదు, ఒక రోజా కాదు, వెంకటేశ్వర స్వామి స్వయంగా చేస్తారు. గతంలో కూడా మనం చూసుకుంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో ఇదే అలిపిరి ఘటన పెట్టి అప్పుడు వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడడం కానీ ఈసారి కాపాడు అన్నట్టు మాట్లాడారు. అంటే ఏదైతే కూటమికి సంబంధించిన నేతలందరినీ కూడా ఏదో చేయాలని ఆలోచన. నిన్నగాక మొన్న చూసుకుంటే గోరంట్ల మాధవ్ కిరణ్ పైన హత్యాయత్నం చేయబోయాడు. అదే రోజు లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేయమని చెప్పి అడుగుతున్నారు. అంటే అంతర్యుద్ధం అంటే ఇవేనా? మొత్తానికి వైసీపీ నేతలు కావచ్చు, దాంట్లో భాగంగానే ఆర్కే రోజా వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? మీరు చెప్పినట్టుగా అంతర్యుద్ధం అన్నాడు, లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేయమన్నాడు. అది ఎందుకు అనేది గోరంట్ల మాధవే చెప్పాలి. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఎవరు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఆల్రెడీ బతికావు కానీ మళ్ళీ ఇంకోసారి నీకు ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా వైసీపీ వాళ్ళు? మనం ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఎస్పెషలీ వైసీపీని మీరు అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. తర్వాత ఇవాళ పాపం మార్క్ శంకర్ పవనోవిచ్ ఎవరైతే ఆ చిన్నబాబు ఉన్నాడో పవన్ గారి కొడుకు, ఆ పిల్లాడి మీద మాట్లాడటం ఏంటండి? అంటే ఎంత శాడిజం. అసలు రోజా అనే వ్యక్తి ఆ రోజు ఏం మాట్లాడింది? నువ్వు వార్డు మెంబర్గా కూడా పనికిరావు, నిన్ను అసెంబ్లీ గేటు తాకనివ్వను అంది. నువ్వెవరు తాకనివ్వడానికి అన్నారు? 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. నిన్ను నగర్లో చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇదే వెంకటేశ్వర స్వామి చేశారు నీకు. అది అంటే నువ్వు అన్నావు కదా వెంకటేశ్వర స్వామి నీకు రుచి చూపించారని, నీకు రుచి చూపించారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మేడం, ఏదైతే తిరుపతికి సంబంధించి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి గతంలో కూటమికి సంబంధించి ఇప్పుడు నేతలు కావచ్చు వీళ్ళెవరు కూడా ఆర్కే రోజా గారి దర్శనం చేసుకున్నన్నిసార్లు ఎవరు చేయలేరు. ఎందుకంటే ఒక్కొక్క టికెట్ పైన 50 మంది 60 మంది 70 మంది సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారా అని చెప్పి ప్రతి ఒక్కరిని పిలిచి ఒక ట్రావెల్ ఏజెన్సీని నడిపినట్టు నడిపారు ఆర్కే రోజా గారు. అయితే ఆర్కే రోజా గారు మరి ఎన్నిసార్లు స్వామివారిని దర్శనం చేసుకుంటే మరి స్వామివారు ఏం రుచి చూపించారు ఆర్కే రోజాకి నగర్లో అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కొడుకు, పవన్ కళ్యాణ్ గారు మంచి చేశారు కాబట్టి కొడుకు చక్కగా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ పిల్లాడు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఆవిడైతే వచ్చి అన్న లెజినోవా గారు చక్కగా దర్శనం చేసుకున్నారు, తలనీలాలు ఇచ్చారు. అంటే ఒక సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారని వీళ్ళు అంటున్నారో ఆ సనాతన ధర్మాన్ని ఆవిడ కూడా ఆచరించారు ఒక భార్యగా. దో ఆవిడ ఒక అన్యమతస్థురాలు అయినప్పటికీ అది మీరు ముఖ్యంగా గమనించాల్సిన అంశం.
అంటే ఆవిడ అంది కదా, సనాతన ధర్మం నువ్వు పాటిస్తున్నావు, కొండ అదేంటిది కనకదుర్గ కొండ మెట్లు నువ్వు కడిగి పసుపు రాసి ఏదో చేసావు నువ్వు, అలాగే ఇక్కడ కూడా చెయ్యి అంటుంది. అసలు ఆర్కే రోజాకి కొంచెం ఏమైనా మతి చల్లిస్తుందేమో ఆవిడకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పాటిస్తే అది ఇప్పుడు మీకు ఇంకొక పాయింట్ ఇక్కడ కరెక్ట్గా ఏం చెప్పాలంటే, మనం ఏదైతే కల్తీ నెయ్యి గురించి లడ్డూ కల్తీ గురించి బయటపడిందో అప్పటి నుంచి వీళ్ళు పిచ్చెక్కిపోయి ఉన్నారు వైసీపీ వాళ్ళు. సో దానికి బదులుగా దీన్ని మీకు కావాలంటే ఈ ఫోటోలు చూడండి. అంటే ఇవాళ ఈ ఆవుల్ని మీరు అన్నారు కదా, ఈ ఆవులు ఏవో చచ్చిపోయినాయి, ఇవన్నీ గతంలోవి ఇవి. ఈ ఫోటోలన్నీ మీకు గతంలోవి ఇవి. 100 ఆవులు చచ్చిపోయినవి ఇవంతా, ఇది ఇప్పటిది కాదు. మీకు ఇవాళ కావాలంటే చూసుకోండి. ఇవన్నీ ఆ పాత ఫోటోలు తీసుకొచ్చి లింక్ చేసి వాళ్ళు చూపిస్తున్నారు. అంటే ఏంటి, ఆ కల్తీ నెయ్యి అనేది బయటపడింది కాబట్టి సుప్రీంకోర్టు ఏదో అక్షింతలు వేసింది, ఎవరికి వేసిందో వాళ్ళకి అర్థం కావట్లే. చూసారా, భాష కూడా తెలియదు. సుప్రీంకోర్టు కూటమి ప్రభుత్వాన్ని తిట్టిందంటుంది. సుప్రీంకోర్టు ఎవరికి చీవాట్లు వేశారండి? వైసీపీ వాళ్ళకా వీళ్ళకా? అంటే కల్తీ నెయ్యి విషయంలో వచ్చింది కాబట్టి, నిజాలు బయటకు వచ్చాయి కాబట్టి ఇవాళ లేని గోవులకు సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇన్ని గోవులు మరణించాయని వాళ్ళు గతంలో చేసిన పని. యాక్చువల్గా మీకు ఇంకో సంగతి తెలుసా, ఈ గోవుల విషయానికి వస్తే ఈ గుడి గోమాత అనేది 2020లో అనుకుంటా వైవి సుబ్బారెడ్డి వాళ్ళ హయాంలో ఫస్ట్ తమిళనాడులో మొదలుపెట్టారు వాళ్ళు. కంచి విజయేంద్ర స్వామి ఆయన మొదలుపెట్టారు. అక్కడి నుంచి అన్ని చోట్లకి వచ్చింది, తిరుమలలో కూడా మొదలుపెట్టారు వాళ్ళు. మొదలుపెట్టి ఏం చేశారంటే, ఒక్కొక్కళ్ళు గుడి ఒక ఆవు ఇవ్వచ్చు, ఆ ఆవుని సరిగా మేత పెట్టక చంపేసి వీళ్ళు దాన్ని ఇవాళ ఆ లెక్క తీసుకొచ్చి, మీకు ఇంకో సంగతి తెలుసో లేదో, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక, ఈ టీటీడీ బోర్డు వచ్చాక వాళ్ళు మొత్తం ఆ లెక్కలు గోశాలలకు సంబంధించిన లెక్కలు, ఎన్ని ఆవులు మరణించాయి ఇవంతా వాళ్ళు రెడీ చేసుకుని నెక్స్ట్ డే వాళ్ళు ఆ రిపోర్ట్ ఇస్తారని తెలిసిన వెంటనే, మాకు 2000 మంది ఉన్నారు పైన సిబ్బంది అన్నారు కదా, వాళ్ళల్లో ఎవరో ఉప్పు అందిస్తే వీళ్ళు ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టేశారు. పెట్టేసి గొడవంతా తీసుకొచ్చారు. యాక్చువల్గా వాళ్ళ తప్పిదాలు బయటపడతాయని ముందుగా లేనివి సృష్టించి వీళ్ళు ఇవన్నీ పాత ఫోటోలన్నీ తీసుకొచ్చి ఇవన్నీ చూపించి వాళ్ళు ఇవాళ ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీకు పవనోవిచ్కి అట్లా అయింది, దేవుడు నీకు రుచి చూపించాడని ఆవిడ అంది కదా. దేవుడు చాలా మంచిగా రుచి చూపించాడు. చిన్న విషయంతో పోయింది ఆ బాబుకి. చాలా అదృష్టవంతుడు. ఎవరు ఆ పిల్లాడు అదృష్టవంతుడే, తండ్రిగా పవన్ గారు అదృష్టవంతులే, ఆవిడ కూడా తల్లిగా ఆవిడ కూడా అదృష్టవంతులే, అన్నగారు కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే, రుచి ఎవరికి చూపిస్తాడో ఆల్రెడీ వైసీపీ వాళ్ళందరికీ చూపించారు కాబట్టి 11కి పడిపోయారు. నెక్స్ట్ చూపిస్తే కనుకైతే ఏ లెవెల్లో ఉంటుందో మనం త్వరలో చూద్దాం. దాని గురించి ఏమీ బెంగలేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని అన్నా పెట్టుకున్నా ఏమవుతుందో మన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఒకటి చూశారు. మనకు అనవసరం అది, దాని గురించి అంతకంటే మనం మాట్లాడాం. ఇక్కడ ఎవరికి చెడు జరగాలని మనం కోరుకోవట్లా, కానీ వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరో ఒకరికి ఏదో ఒకటి జరగాలి, దాన్ని మేము పండగ చేసుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ రోజా గారు ఎంత రెచ్చిపోయి మాట్లాడిందో, 10 నెలల తర్వాత ఆవిడ ఇవాళ గతంలో మాట్లాడినట్టు రెచ్చిపోయి మాట్లాడింది ఆవిడ. ఇవాళ ఒక అంశం దొరికింది అనుకుంటోంది ఆవిడ, కానీ ఎక్కడ మాట్లాడింది? తిరుపతిలో మాట్లాడింది. కాబట్టి దీనికి బదులిచ్చేది వీళ్ళు ఎవరు అక్కర్లేదు, కూటమి ప్రభుత్వం బదులివ్వక్కర్లా, వెంకటేశ్వర స్వామి దీనికి బదులిస్తాడు. ఎందుకంటే మనిషి ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు. ఎస్పెషల్లీ తిరుమలలో కానీ తిరుపతిలో కానీ మన అవాకులు చెవాకులు మాట్లాడితే దానికి ఫలితం మనమే అనుభవిస్తాం. ఇప్పుడు అక్కడ ఉన్నది క్రిస్టియన్స్, ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు క్రిస్టియన్స్. మీకు అక్కడ పని ఏంటంటే మీరు అసలు తిరుమల గురించి ఎందుకు మాట్లాడతారు? మీకంటే ఏ అంశాలు లేవు. మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏదో ఒకటి రాజకీయం చెయ్యండి, గొడవ చెయ్యండి. అది కూడా ఎందుకు తిరుమలనే ఎంచుకుంటారంటే, ఎందుకు వెంకటేశ్వర స్వామినే వీళ్ళు ఎంచుకుంటారంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ దేవుడు అంటే అంత ఇష్టం కాబట్టి, అంతమంది భక్తులు ఉన్నారు కాబట్టి, ఈ అంశంలో రచ్చ చేస్తే కూటమి ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ఇది వస్తుందేమో అనే ఒక దురాశ అన్నమాట వాళ్ళకి. అదొక దురాలోచన వాళ్ళకి. కానీ అది జరగదండి. ఎందుకంటే తిరుమల పవిత్రంగా ఉందా అపవిత్రంగా ఉందా అనేది మీరు అక్కడ భక్తులను అడిగితే వాళ్ళే చెప్తారు. లడ్డు స్వయంగా తిన్నవాళ్లే చెప్తున్నారండి. 10 నెలల నుంచి లడ్డూలో టేస్ట్ మారిందా లేదా అనేది మీరు అక్కడికి వచ్చిన ఏ భక్తుడినైనా అడగండి. మరి ఆంధ్ర వాళ్ళని అడగద్దండి, బయట నుంచి వచ్చిన వాళ్ళని అడగండి, మీరు వాళ్ళే చెప్తారు మీకు. ఒక మలయాళీ వాళ్ళనో, ఒక కన్నడ వాళ్ళనో, లేకపోతే ఒక తమిళ వాళ్ళనో. ఎందుకంటే తమిళ వాళ్ళకి చాలా ఇష్టం. అసలు వాళ్ళకి మనం మాటల్లో చెప్పలేం.
కన్నడ వాళ్ళైనా అంతే, ఎవరైనా ఇంకా నార్త్ ఇండియన్స్ అయినా అంతే. కాబట్టి అలాంటి వాళ్ళని అడిగితే ఈరోజు పవిత్రత ఎలా ఉంది, ఈరోజు ఆలయంలో అన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా, రుచుల విషయంలో కూడా అది సరిగా పాటిస్తున్నారా లేదా, మంచి పదార్థాలు వాడుతున్నారా లేదా, తర్వాత ఇవాళ అన్నదానం అనేది ఎట్లా ఉంది, వెంగమాంబ సత్రంలో అక్కడ అన్నదాన వితరణ ఎలా జరుగుతుంది, దాని టేస్ట్ ఎలా ఉంది. అన్నా లెజ్నోవా గారే చాలా బాగుందని చెప్పారు మొన్న. అంటే ఆవిడేం తెలుగు ఆవిడ కాదుగా, ఆవిడకేం అవసరం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత ఏదైతే చవాకులు పేరినటువంటి ఆర్కే రోజా ఎవరైతే ఉన్నారో తను ఈ మాటలన్న తర్వాత ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి గతంలో ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అన్నారో పవన్ కళ్యాణ్ గారు రేపు తిరుమల రాబోతున్నారని చెప్పి సమాచారం వచ్చింది. సో మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి హడావిడే రేపు వైసీపీ నేతలు రేపు కూడా చేస్తారని చెప్పి అనుకోవచ్చు అంటారా? మొత్తానికి పవన్ కళ్యాణ్ రాక ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? రేపు ఇంకా హడావిడి చేస్తారండి వాళ్ళు, అంటే లేనిపోని గందరగోళం సృష్టిస్తారేమో. ఇక్కడ ఇంకొకటి కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆయన మీదే కళ్ళు ఉన్నాయి కాబట్టి. అంటే నేను అన్నది మీకు అర్థమై ఉంటుంది. ఏది కూడా మీరు తేలిగ్గా తీసుకోకూడదు. ఇప్పుడు మనుషులు ఒక బాధతో, కోపంతో, ఒక ఏమనాలి, ఒక అసూయ, ఒక ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఎనీథింగ్ మే హ్యాపెన్. మా చేతులు దాటిపోయింది, మేము ఇలా అవుతుంది అనుకోలేదు, వాళ్ళు ఏదో కార్యకర్తలు ఇలా చేశారనో లేకపోతే భక్తులు ఇలా చేశారనో ఇలా లేనిపోని మాటలు అంటారు. అంటే చిన్న దెబ్బ కూడా ఆయనకు తగలకూడదు, మనం చెప్తుంది అది మనకి. ఎందుకంటే మీకు బాగా గుర్తుంది, ఆయన ఎప్పుడో ఎలక్షన్స్ ముందు ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు బ్లేడ్లతో కొయ్యడం కావచ్చు, అప్పుడే అందరూ భయపడ్డారు, దానికి విషం పూస్తే ఏం చేస్తాం మనం అని. అంటే ప్రతిదీ కూడా మనం తేలిగ్గా తీసుకోవద్దు, ఆయన చెప్తున్నది అది. అందులో ఇటువంటి సందర్భంలో ఆయన అందులో సనాతన ధర్మం అనేదాన్ని ఆయన ఒక ఉద్యమంలా తీసుకెళ్లాలని అనుకున్నారు కాబట్టి అది భరించలేని వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకేముందండి, హిందూ ధర్మం గురించి కాదు వాళ్ళ బాధ అంతా కూడా దీన్ని ఎలా రాజకీయం చేయాలి, ఎలా రేపు దీన్ని మనం ఓట్లుగా మార్చుకోవాలి అనేది తప్ప వాళ్ళకి ఇంకో దృష్టి కూడా ఉండదు. ఆల్రెడీ నిధులు కాజేశారు, ఇప్పుడు అనవసరంగా పాప ఆవిడ నగర్లో ఓడిపోయారు, ఇప్పుడు ఒక మంత్రి కాదు వారం టికెట్లు అమ్ముకోవటానికి లేకుండా చేశారు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎక్కువ మంది వాళ్ళ హయాంలోనే వెళ్ళారు, ముఖ్యంగా రోజా గారు వారం 50 మందిని ఎంతో తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు అలా కూటమిలో ఎవరు వెళ్ళటం లేదేంటని. మీరు కూటమిలో వెళ్ళాల్సిన పని లేదు, వీళ్ళకి కావాల్సింది వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు పనులు చేసుకోవటం, అంతేగాని దేవుడి పేరు చెప్పుకొని డబ్బులు దండుకోవడం కాదు. అది రోజా గారు చేశారు కాబట్టి ఇవాళ ఆవిడ చాలా గట్టిగా నోరేసుకుని పడిపోతుంది. కాబట్టి ఆ నోరేసుకుని పడిపోయినందుకు వెంకటేశ్వర స్వామి త్వరలోనే ఆవిడకి కూడా ఒక మంచి అవకాశం ఇస్తాడు. ఆయన మహిమ ఏంటో ఆయనే చూపిస్తాడు, అంతకుమించి మనం చెప్పక్కర్లా. అందుకని వీళ్ళు ఫస్ట్ వ్యక్తిగతంగా తిట్టడం మానేయాలండి. ప్లస్ ప్రతిదానికి డిప్యూటీ సీఎం రావాలి, లోకేష్ రావాలి, ఎక్స్ రావాలి అక్కర్లా. అంటే ప్రతి జగన్ వస్తున్నాడా అని కూడా అడుగుతున్నారు. అంటే జగన్ అసలు రారు పాప, ఆయన ప్యాలెస్లో ఉండే పెద్ద మనుషులు ఎలా వస్తారు సార్, మీరు వేరే. ఆయన అలాంటి వాళ్ళు రారు, కానీ వీళ్ళు వచ్చేయాలి, అది వీళ్ళు చెప్పేది. కాబట్టి వాళ్ళు రావాల్సిన పని లేదండి. లోకల్ ఎమ్మెల్యే ఉంటారు, లోకల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పని ఏంటో. కానీ వీళ్ళు ఇలా డిమాండ్ చేశారు కాబట్టి రేపు వచ్చి ఆయన ఒకసారి ఏం మాట్లాడాలో రేపు మాట్లాడతారు. ఆ గోశాల అవన్నీ సందర్శిస్తారు. ఇవాళ నారాయణ గారు వెళ్ళారు, గోశాల పరిశీలించారు, గోవులు అంత బాగున్నాయి, మంచి దాణా వేస్తున్నారు, ఇక్కడ వైద్యుల పరిరక్షణ బాగుంది, చాలా బాగుంది అన్ని రకాలుగా. వీళ్ళు అంటే వైసీపీ వాళ్ళు చేస్తున్న అంతా కూడా దుష్ప్రచారం అని ఆయన చెప్పారు ఇవాళ. అంటే మనం నారాయణ గారి పేరు ఎందుకు చెప్తున్నామంటే ఆయన ఏం భక్తుడు కాదు కదా, అందుకని అలాంటి వాళ్ళు చెప్పే మాటల్ని మీరు కొంచెం గమనించుకోవాలని వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం మనం. కాబట్టి ఏది ఏమైనా ఆవిడ ఇవాళ ఒక చంద్రబాబు నాయుడు గారిని అనడం కానీ, పవన్ గారిని కానీ, పవన్ గారి కొడుకుని కానీ అనడం చాలా తప్పండి. వ్యక్తిగత దూషణలకు వాళ్ళు అలా వెళ్ళకూడదు. అంటే వాళ్ళకి ఆ సంస్కారం లేదు. కానీ దేవుడి దగ్గర ఉండి కూడా దేవుడి ఎదురుగుండా ఇలాంటి మాటలు మాట్లాడటం మాత్రం అవన్నీ ఖండించదగ్గ అంశాలు మనం చెప్తున్నది అది. సో చూద్దామండి, ఖచ్చితంగా రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్తున్నారు తిరుమలకి. సో తిరుమలలో ఏం జరగబోతుంది, రేపు ఎలాంటి ఉద్రిక్తలు రేకపోతున్నాయి, సో వైసీపీ నేతలు ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో సో చూద్దాం మరి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.